హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిక్కీ వ్లాగ్స్. వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. చూసారు కదా గ్లిమ్స్, ఇదే మా పాప వార్డ్రోబ్. సో పాపకి వార్డ్రోబ్ ఏంటి చిక్కీ అనుకుంటున్నారా? అవునండి, మేము మహారాష్ట్రలో ఉంటాం కదా, మాకు ఇంట్లో వార్డ్రోబ్స్ ఉండడమే చాలా కష్టం. కబోర్డ్సే ఉండవు ఇక్కడ. మెయిన్గా రెంటల్ ఉండే వాళ్ళకైతే అస్సలు ఉండదు. సో మాకు చాలా కష్టం అవుతుండే. మేము పెళ్ళైన కొత్తలో తీసుకున్న కబోర్డ్ మా ఇద్దరికే సరిపోతుండే. పాపని తీసుకుని వచ్చాకైతే అస్సలు పాప బట్టలు, ఫ్రాక్స్, టవల్స్, నాప్కిన్స్ అన్నీ సెగ్రిగేట్ చేసి పెట్టాలి కదా, లేకపోతే డైలీ యూసేజ్కి చాలా ప్రాబ్లం అయిపోతుంది. సో మెయిన్గా పిల్లల బట్టలు ఆర్గనైజింగ్ చేసుకొని ఉంటే చాలా ఈజీ అయిపోతుంది. లైక్ మన డే టు డే లైఫ్లో ఆర్గనైజింగ్ అనేది ఉంటేనే కదా మనకి చాలా ఈజీ అయిపోతుంది. లేకపోతే అన్ని క్లమ్జీగా ఫ్రాక్స్లోనే బట్టలు వెతుక్కోవాలి, ఫ్రాక్స్లోనే సాక్స్ వెతుక్కోవాలి, క్యాప్స్ వెతుక్కోవాలి అంటే చాలా ఇబ్బంది అయిపోతుంది. అందుకని నేను ఈ వార్డ్రోబ్ అయితే తీసుకున్నాను అన్నట్టు. చూడండి, చాలా స్పేషియస్గా చాలా మంచిగా సరిపోతుంది, చూడ్డానికి కూడా చాలా బాగుంటుంది. సో మేము వచ్చేసి యూనికార్న్ థీమ్ అయితే తీసుకున్నాము పాప కోసము. భాస్కరే సెలెక్ట్ చేశారన్నట్టు. అంటే నేను చూపించాను, బట్ ఇందులో కలర్స్ ఉండే. సో భాస్కర్ ఉండి ఈ కలర్ సెలెక్ట్ చేశారన్నట్టు. సో అండ్ ఇది కొంచెం తక్కువ రేంజ్లో ఉండే, సో అందుకని ఇది తీసుకున్నాము. అండ్ ఇది వచ్చేసి మేము అమెజాన్లోనే తీసుకున్నాము. చాలా బడ్జెట్ ఫ్రెండ్లీ అండ్ స్పేషియస్గా ఉంటుంది. మన బట్టలు అన్నీ వచ్చేస్తుంది పాపకనే, కానీ దాంట్లో సగం మేమే యూజ్ చేసుకుంటున్నాము. సో ఫస్ట్ ఎలా ఆర్గనైజ్ చేసుకున్నాను తన బట్టలు, తన క్లాత్స్, ఫ్రాక్స్ అన్నీ ఎలా సెగ్రిగేట్ చేశాను అనేది నేను ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను. ఒకవేళ మీకు యూజ్ అనిపిస్తే వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి. లేదు మీ రిలేటివ్స్, మీ ఫ్రెండ్స్కి యూజ్ అవుతుంది అంటే వాళ్ళకి షేర్ చేయండి. సో ఇంకెందుకు లేట్, లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో ఫస్ట్ అయితే పైన నేను ఇలా తన టాయ్స్తోనైతే నేను మంచిగా ఆర్గనైజ్ చేసుకున్నాను. ఎప్పుడు ఇలానే ఉంటుంది. సో ఎందుకు వీడియో కోసమే చేస్తున్నావా చిక్కి అని అనుకుంటున్నారేమో, లేదు, ఎప్పుడు ఇలానే ఉంటుంది. సో ఎప్పుడు టైం దొరికితే అప్పుడు ఆర్గనైజ్ చేయడానికే ట్రై చేస్తాను నేను. ఫస్ట్ సెల్ఫ్ వచ్చేసి తన డైలీ వేర్. ఇవన్నీ తన డైలీ వేర్ బట్టలు అన్నట్టు. సో ఇవైతే డైలీ యూసేజ్కి ఇలా సెగ్రిగేట్ ఆర్గనైజ్ చేసుకొని పెట్టుకున్నాను నేను. ఇవి వచ్చేసి ఓకే అంటే బయట మార్కెట్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా వేయించడానికి ఈ బట్టలు అన్నట్టు. ఇంకా ఉన్నాయి, వాషింగ్కి ఉన్నాయి, ఆరేసాను. సో ఇవి వచ్చేసి తన పార్టీ వేర్ కలెక్షన్స్. ఇవి ఫ్రాక్స్ అండ్ ఇవి వచ్చేసి నార్మల్ ఫ్రాక్స్ అన్నట్టు. సో ఇవన్నీ పార్టీ వేర్ కలెక్షన్. అండ్ ఈ పైన వచ్చేసి డైలీ వేర్ అన్నట్టు. సో ఇలా బట్టలు అయితే తనది ఆర్గనైజ్ చేశాను. ఇంకా చాలా బట్టలు ఉండేయండి. అన్ని చిన్నగా అవుతున్న కొద్దీ, ఎప్పుడు చిన్నగా అయితే అవి కొన్ని తీసేస్తూ ఉండాలి కదా. సో చిన్నగా అయినవి తీసి కాటన్ బాక్స్లో పెట్టి పైన సబ్జా పైన అయితే పెట్టేస్తాను షెల్ఫ్లో. ఇక్కడ షెల్ఫ్స్ ఉండవు కదా, చాలా ప్రాబ్లం అయిపోతుంది. అందుకని చెప్పి డైలీ యూసేజ్కి మనకి లైక్ ఇలా తీసుకోవడానికి ఉండేటట్టుగా నేనైతే ఇలా ఆర్గనైజ్ చేసుకున్నాను. చాలామంది కావాలంటే ఈ బట్టలకి ఇలా బాక్సెస్ అమెజాన్లో దొరుకుతుంది కదా బాస్కెట్స్, ఆ బాస్కెట్స్లో కూడా పెట్టుకోవచ్చు. బట్ నాకు ఇదే చాలా బాస్కెట్ లాగా ఉంది కాబట్టి నేను ఇలానే పెట్టేసుకుంటున్నాను అన్నట్టు. సో ఎప్పుడైనా భాస్కర్కి బట్టలు తీసుకురామని చెప్తే అటు ఇటు అయిపోతుంది తప్ప ఎప్పుడు ఇలానే ఉంటుంది. సో ఎప్పుడు సర్దుతూనే ఉంటాను. సో అలా ఎప్పుడు నీట్గా ఉంటే ఏంటంటే మళ్ళీ తీసుకోవడానికి ఈజీ అవుతుంది. సో ఇలా మళ్ళీ కవర్ చేయడానికి ఇలా అనేస్తే చాలు, సరిపోతుంది. మెయిన్గా చెప్పడం మర్చిపోయాను, మాకు 3 to 4 yearsకి ట్రాన్స్ఫర్స్ అవుతూ ఉంటాయి కాబట్టి మేము ఇంకో లాకరో లేకపోతే ఇంకో కబోర్డో చేయించలేము. బికాజ్ ఇక్కడ రెంట్లోనే ఉంటాం కాబట్టి నేను మాన్యువల్ ఏమంటారు ఈజీగా తీసుకెళ్ళడానికి, సో ఈజీగా పోర్టబుల్ ఉండాలి కదా కబోర్డ్స్ అన్నట్టు నేను చూస్ చేసుకున్నాను. ఇది చాలా పోర్టబుల్ అండి. సో ఇది వచ్చేసి డిస్మాండిల్ చేసుకోవచ్చు మంచిగా. చూడండి, ఈ డోర్స్ కావాలంటే ఇలా ఇలా అనేసి ఇలా తీసుకోవచ్చు అన్నట్టు. సో ప్రతిదీ ఇలానే ఉంటుంది, మంచిగా మనమే ఇంట్లో పెట్టుకోవచ్చు అన్నట్టు. భాస్కరే పెట్టాడు దీన్ని. చాలా చాలా ఈజీ, చాలా మంచి. ఇంతే బాక్స్లో, ఇంత చిన్న కాటన్ బాక్స్లో
ఫిట్ అయిపోతుంది, అంత ఈజీగా ఉంటుంది క్యారీ చేయడం కూడా. అండ్ చాలా వెయిట్ కూడా క్యారీ చేస్తుంది. ఇంత చెప్తున్నావేంటి చిక్కి, ఇదేమైనా ప్రమోషన్ అనుకుంటున్నారేమో, కాదు, నాకు యూజ్ అయింది, మీకు కూడా యూజ్ అవుతుందేమో. చిన్నపిల్లలకి కబోర్డ్స్ తీసుకోవడం, లేకపోతే వాళ్ళకి సపరేట్ పెద్ద కబోర్డ్ ఇవ్వడం కంటే ఇలా పోర్టబుల్ యూజ్ చేయడం బెస్ట్ అనిపించి నేను చెప్తున్నాను. ఒకవేళ మీకు యూజ్ అనిపిస్తే తీసుకోండి. అండ్ ఇవి వచ్చేసి తన డ్రై షీట్స్ ఇక్కడ పెట్టుకున్నాను. అండ్ ఇవన్నీ క్లాత్స్ అన్నట్టు. అండ్ ఇవి వచ్చేసి తన డైపర్ క్లాత్స్ అన్నట్టు. సో ఈ డైపర్ క్లాత్స్ గురించి నేను చెప్పడం మర్చిపోయానండి. దీని లింక్ కూడా మీకు పెడతాను. నేనైతే అమెజాన్లోనే తీసుకున్నాను. 7 పేర్స్ వస్తుంది, చాలా బాగా యూజ్ అవుతుంది. సో కాటన్ క్లాత్స్ అండ్ కాటన్ డైపర్స్ అండ్ తన డ్రై షీట్స్. సో ఇది వచ్చేసి తను ఫస్ట్ పుట్టినప్పుడు ఇలా హాస్పిటల్లో తెచ్చిస్తారు కదా, ఆ డ్రై షీట్ అండి. చాలా మెమరీగా ఉంచుకున్నాను నేను. అన్ని కాటన్ బాక్స్లో పెట్టి పైన పెట్టేశాను, కానీ ఇది మాత్రం ఎప్పుడు నాకు కనిపించేలాగా ఇక్కడే పెట్టేసుకుంటాను. బికాజ్ దాన్ని ఫస్ట్ తీసుకొచ్చింది ఇందులోనే కదా, అప్పుడప్పుడు తీసి చూస్తూ ఉంటాను. మీరు కూడా అలా చేస్తారా? కమెంట్ చేయండి. అండ్ ఇది వచ్చేసి గజిబిజి ఉందనుకోకండి, ఇది పాపం తను యూజ్ చేయట్లేదు, యూజ్ చేస్తుందేమో అని చెప్పేసి అప్పుడప్పుడైనా వేయడానికి ట్రై చేస్తాను తినేటప్పుడు. ఇది పెట్టినప్పుడల్లా నన్నేమో చేసేస్తున్నారు అనుకొని పెట్టనివ్వదు, కానీ యూజ్ చేయాలి. అసలు తీసుకున్నాను కానీ యూజ్ చేయట్లేను. 2-3 టైమ్స్ వేయించుకుంది, అండ్ తర్వాత వేయించుకోవట్లేదు. అండ్ ఇంకో యూజ్ అయ్యే మెయిన్ ప్రోడక్ట్ వచ్చేసి ఇదండి, నెబులైజర్. నేను దీని గురించి చెప్దాం అనుకున్నాను లాస్ట్ టైం, కానీ నేను అప్పటి వరకు నాకు యూజ్ చేసే ఛాన్స్ రాలేదు. సో మేము ముంబై వెళ్ళి వచ్చాం కదా, ముంబై వెళ్ళి వచ్చిన వీడియోస్ చూడకపోతే వెళ్ళి చూడండి. సో ముంబై వెళ్ళి వచ్చాక నేను, భాస్కర్ అండ్ మా మమ్మీ కూడా చాలా సఫర్ అయ్యామన్నట్టు ఫీవర్తోని. అండ్ మా ఫీవర్ మా పాపకు వచ్చింది. సో తనకి ఫీవర్, కోల్డ్, కాఫ్ కూడా వచ్చింది. సో నేను అసలు నాకు ఇప్పటి వరకు రాలేదు కదా పాపకి, ఎలా అసలు అని చెప్పేసి చాలా టెన్షన్ అయిపోయాను. లైక్ పిల్లలకి కోల్డ్ కానీ కాఫ్ కానీ వస్తే త్వరగా నిమ్ము అది రావడం ఉంటుంది కదా, నాకు చాలా భయం వేసేసి ఎలా అయినా తగ్గించేయాలని చెప్పి నెబులైజర్ అయితే నేను యూజ్ చేశాను. ఇది నేను బయటే తీసుకున్నాను. బట్ మీరు పిల్లలకి ఒకవేళ కోల్డ్ కాఫ్ వస్తే కానీ నెబులైజర్ యూజ్ చేయకుండా ఉండకండి, ఎందుకంటే చాలా చాలా రిలీఫ్ ఇస్తుంది, నిమ్ము రాకుండా హెల్ప్ అవుతుంది అన్నట్టు. సో మస్ట్ బై దిస్ నెబులైజర్. సో నేనైతే ఈ నెబులైజర్ యూజ్ చేస్తున్నాను, ఓమ్రాన్ అంట. సో తన ఫ్లాష్ కార్డ్స్, తన మంత్లీ కార్డ్స్, తన ఆయిల్, అండ్ ఇవి వచ్చేసి తన మెడిసిన్స్, తన స్టోరీ బుక్స్ అన్నీ ఇందులో పెట్టేస్తాను. అండ్ మా బెడ్ లైట్ కూడా ఇక్కడే పెట్టేస్తున్నాను. ఇది ఫస్ట్ యానివర్సరీకి భాస్కర్ నాకు ఇచ్చిన గిఫ్ట్ అన్నట్టు. సో ఇక్కడే పెట్టేస్తాను అది కూడా. అప్పుడప్పుడు మేము కూడా అలా యూజ్ చేస్తుంటాం. సో మనం ఎప్పుడు ఏది తీసినా మళ్ళీ దాని ప్లేస్లో రీప్లేస్ చేసేస్తే, మళ్ళీ అలానే పెట్టేస్తే ఏంటంటే మనకి ఊరికే పని అవ్వకుండా ఉంటుంది అన్నట్టు. ఒకవేళ ఏదైనా తీసామంటే వెంటనే మళ్ళీ అదే ప్లేస్లో పెట్టడానికి ట్రై చేయండి. సో దట్ క్లమ్జీ అవ్వకుండా, ఒకదాని మీద ఒకటి పెట్టకుండా అయిపోతుంది, నీట్గా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి తన టవల్స్, డైపర్, ఇవన్నీ తన టవల్స్ అన్నట్టు. ఇదొకటి తన బెడ్షీట్. అండ్ ఇందులో నేను తన సాక్స్ కానీ, షూస్ కానీ, హ్యాంకీస్ కానీ, క్యాప్స్ కానీ అన్నీ ఇలా సెగ్రిగేట్ చేసి పెడతాను అన్నట్టు. యాక్చువల్లీ ఇంతకు ముందు అయితే చిన్నప్పుడు చాలా సాక్స్ ఉంటుండే కదా, ఇప్పుడైతే కొన్ని మినిమల్గా యూజ్ చేస్తున్నాను కాబట్టి ఇందులో పెట్టేస్తున్నాను. బట్ అంతకు ముందు అయితే ఇలా బాక్సెస్ ఉంటుంది కదా, నేను చూపిస్తాను. అది కూడా నేను అమెజాన్లో తీసుకున్నాను. అది నాకు చాలా హెల్ప్ అయింది. లైక్ ఒక దాంట్లో క్యాప్స్, ఒక దాంట్లో సాక్స్ అలా పెట్టేసుకుంటుండే. సో ఇప్పుడైతే ఇలా జిప్లో కవర్లో పెట్టేసుకుంటున్నాను.
మా పాపదే అన్నాం కదా, ఇందులో నేను తీసేసుకున్నాను అన్నట్టు నా జ్యువెలరీ కలెక్షన్. కావాలంటే నాకు కమెంట్ చేయండి, నా మేకప్ ఏదన్నా మీకు వీడియో చేయడానికి ట్రై చేస్తాను. సో ఇక్కడ వచ్చేసి నేను కబ్జా చేసేసాను ఈ షెల్ఫ్, అండ్ ఈ షెల్ఫ్ వచ్చేసి భాస్కర్ కబ్జా చేశాడు అన్నట్టు. సో ఈ షెల్ఫ్లో భాస్కర్ యూనిఫామ్స్ అన్నీ నెట్టేశాను. ఇందులో వచ్చేసి మా టవల్స్, సో ఇందులో వచ్చేసి బెడ్షీట్స్. అదేంటి మీరు పెట్టేసుకున్నారు చిక్కి అనుకుంటున్నారేమో, చెప్తాను. ఇది వచ్చేసి తన పెద్ద డైపర్ బ్యాగ్. మేము ఎక్కడికి వెళ్ళాలన్నా ఇదే తీసుకెళ్తాం కాబట్టి ఇందులో ఏమన్నా ఇంకా వేరే బట్టలు లైక్ ఇంకా యూజ్ చేయనివి, రెగ్యులర్గా యూజ్ చేయనివి ఏమైనా ఉంటే అందులో పెట్టేసి అక్కడ పెట్టేశాను అన్నట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి తన ఫ్యాన్, కొన్ని మా ట్రైపర్ స్టాండ్స్, తన బొమ్మలు, ఐరన్ బాక్స్ అన్నీ ఇక్కడ పెట్టేశాను. అండ్ ఇక్కడ వచ్చేసి తన బాల్ అండ్ నా హ్యాండ్ బ్యాగ్స్ అన్నీ ఇక్కడ పెట్టాను. సో ఇలా నేను మొత్తం షెల్ఫ్ అయితే ఆర్గనైజ్ చేసుకున్నాను అన్నట్టు. సో ఈ టాయ్స్ కూడా నేను ఎక్కడెక్కడ తీసుకున్నాను, ఒకవేళ ఇవి కొన్ని బయట తీసుకున్నాను, కొన్ని ఆన్లైన్లో తీసుకున్నాను అన్నట్టు. ఇంతే తీసుకున్నాను ఇప్పటి వరకు అయితే, ఇంతే ఉన్నాయి తనకు సాఫ్ట్ టాయ్స్. అండ్ కొన్ని ర్యాటిల్స్ ఉంటాయి, అంతకంటే ఇంకేం తీసుకోలేదు. ఒకవేళ ఏమన్నా తీసుకున్నా కూడా యూజ్ అనిపిస్తే మీకు నేను కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఇందులో చూసారు కదా 12 బాక్సెస్ ఉన్నాయి, చాలా మంచి యూజ్ అవుతుంది. చూసారు కదా ఇక్కడ ఇన్ని బెడ్షీట్స్ పెట్టుకున్నా బరువు అవ్వదండి, ఇంత మంచిగా ఉంటుంది. అదే వేరే అయితే కొంచెం ఇబ్బంది అవుతుందేమో, కానీ ఇది చాలా చాలా యూజ్ అవుతుంది. అండ్ మేము ఇది తీసుకొని కూడా 6 మంత్స్ అయిపోయింది, అయినా మంచిగా యూజ్ వస్తుంది. సో అందుకని మీకు యూస్ఫుల్ అవుతుందేమో అని చెప్పేసి నేను ఈ వ్లాగ్ అయితే చేశాను. అండ్ మెయిన్గా చెప్పడం మర్చిపోయాను, ఇదండి. కావాలంటే మనకి టవల్స్ ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి ఇలా హ్యాంగర్ కూడా ఇచ్చారన్నట్టు. పిల్లలవి ఏమైనా టవల్స్ కానీ ఏమైనా ఉంటే ఇక్కడ హ్యాంగ్ చేసుకోవచ్చు, బట్టలు అవి. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బట్టలు పెట్టుకోవడానికి స్టాండ్ అయితే ఇచ్చారు. ఒకవేళ మన బట్టలు ఫ్రాక్స్ ఏమైనా పెట్టుకోవాలంటే ఇక్కడ పెట్టుకోవచ్చు, బట్ నేను ఇక్కడైతే పెట్టలేదు. సో అదండి, నేను మా పాప వార్డ్రోబ్ ఇలా అయితే ఆర్గనైజ్ చేశాను. సో చిన్న క్లాజెట్, క్యూట్ క్లాజెట్. సో ఈ థీమ్ అయితే నేను యూనికార్న్ థీమ్ అయితే తీసుకున్నాను. కావాలంటే ఇలా వేరే వేరే థీమ్స్లో కూడా ఉంటాయి, వేరే కలర్స్లో కూడా ఉంటాయి. అండ్ కాస్ట్ చెప్పడం మర్చిపోయాను కదా, ఇది 3800 ఆ రేంజ్లో అయితే అయింది మాకు. చాలా ఎఫోర్డబుల్ కదా, చాలా చాలా యూజ్ అవుతుంది, అందుకని మీతోనైతే షేర్ చేసుకున్నాను. సో హోప్ యూ లైక్ దిస్ వీడియో అండి. సో వీడియో నచ్చితే ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అప్పటి వరకు స్టే పాజిటివ్, స్టే హెల్దీ, బీ కైండ్ టు యువర్ అండ్ బై గైస్.